మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మిత్రులారా, మరి గత వీడియోలో మనం అష్టదిగ్గజ కవులు వారి ప్రాధాన్యత అంశాలను గురించి నేర్చుకుంటూ నంది తిమ్మన, మరి మాదయ్య గారి మల్లన, దూర్జటి మొదలైనటువంటి కవుల యొక్క ప్రాధాన్యత అంశాలు పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధానమైన అంశాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. మరి దానికి అనుబంధంగా ఈరోజు అష్టదిగ్గజ కవుల్లో ఉన్నటువంటి మరికొంతమంది కవులను గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి అలాంటి వారిలో భట్టుమూర్తి, మాదయ్య గారి మల్లన, అలానే అయ్యలరాజు రామభద్రుడు, వీరి ముగ్గురుని గురించి మనం వారి రచనలను వారి యొక్క ప్రాధాన్యత అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆద్య సత్కథల్ వావిరి పట్టురత్నములు అని పలికిన భట్టుమూర్తి రామరాజభూషణుడు అని పిలువబడేటటువంటి ఈ భట్టుమూర్తి యొక్క అసలు పేరేమిటి అని అడిగితే ప్రబంధకం మూర్తి కవిగా మనం చెప్పవలసి ఉంటుంది. మరి రామరాజభూషణుడు, సంగీత రహస్య కళానిధి అనేటటువంటివి ఈ ప్రబంధకం మూర్తి కవి లేదా భట్టుమూర్తి యొక్క బిరుదులుగా మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ రామరాజభూషణుడు పంచమహాకావ్యాలలో ఒకటిగా గుర్తించబడినటువంటి వసుచరిత్ర అనేటటువంటి 6 ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించడం, ఆ ప్రబంధాన్ని రచించడం వల్లనే భట్టుమూర్తికి శ్లేష కవితా చక్రవర్తి అనే మరొక బిరుదు కూడా రావడం జరిగింది. అంటే భట్టుమూర్తికి లేదా రామరాజభూషణుడు అనేది బిరుదు అని మనం చెప్పుకున్నాం భట్టుమూర్తికి. మరి రామరాజభూషణుడితో పాటు సంగీత కళారాస్య నిధి అనే బిరుదు, శ్లేష కవితా చక్రవర్తి అనే బిరుదు ఉన్నది అని మనం గుర్తించాలి. అయితే ఈ శ్లేష కవితా చక్రవర్తి అనే బిరుదు ఆయన రాసినటువంటి వసుచరిత్ర అనేటటువంటి ప్రబంధం రచించినందుకు ఆ బిరుదు వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ 6 ఆశ్వాసాల వసుచరిత్రను తిరుమల దేవరాయలకు అంకితం చేశాడు. కేవల కల్పిత కథలు కృత్రిమ రత్నముల్ అనే పద్యమును రచించి రవికాంచనిచో కవికాంచునే కదా అని పలికినటువంటి కవి రామరాజభూషణుడు. అంటే రవి చూడని చోట కూడా కవి చూడగలడు అని దాని అర్థం. ఇలా రవి కాంచనిచో కవి కాంచునే కదా అని పలికినటువంటి కవి ఎవరు అని అడగవచ్చు. అప్పుడు మనం ఈ రామరాజభూషణుడు లేదా భట్టుమూర్తి లేదా ప్రబంధకం మూర్తి కవి ఎవరు అన్నా సరే ఇవన్నీ ఒకరినే పిలవటం జరుగుతుంది. కాబట్టి మనం ఆప్షన్లో ఏది ఉన్నదో చూసి లేదా పై ముగ్గురు అన్నా కానీ మనం దానిని గుర్తించాల్సి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. సో ఇలా ఆయన మరొక రచన హరిశ్చంద్ర నలోపాఖ్యానం. ఈ హరిశ్చంద్ర నలోపాఖ్యానం అనేది ద్వర్ది కావ్యముగా మనం గుర్తించాలి. ఈ హరిశ్చంద్ర నలోపాఖ్యానమును శ్రీరామచంద్రునికి అంకితం ఇవ్వడం జరిగింది. మరి కావ్యాలంకార సంగ్రహము అనేటటువంటి అలంకార శాస్త్రము కూడా ఆయన రచించడం జరిగింది. అంటే మొత్తంగా ఈ రామరాజభూషణుడు వసుచరిత్ర అనే 6 ఆశ్వాసాల ప్రబంధమును రచించారు. దాన్ని తిరుమల దేవరాయలకు అంకితం ఇచ్చారు. అలాగనే హరిశ్చంద్ర నలోపాఖ్యానం అనేటటువంటి ద్వర్ది కావ్యాన్ని రచించారు. ఈ ద్వర్ది కావ్యాన్ని శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చారు అని గుర్తుపెట్టుకోవాలి. మరొక కావ్యం ఆయన రాసింది కావ్యాలంకార సంగ్రహం. ఇది అలంకార శాస్త్రంగా మనం గుర్తించాలి. ఈ కావ్యాలంకార సంగ్రహం అనే అలంకార శాస్త్రాన్ని ఓబయ్య నరసరాజుకు అంకితం ఇచ్చారు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి
ఆద్య సద్గదల్ వావిరి పట్టురత్నములు అని పలికినటువంటి భట్టుమూర్తి రచనలు ప్రధానంగా 3. అది వసు చరిత్ర, మరొకటి కావ్యాలంకార సంగ్రహం, హరిశ్చంద్ర నలోపాఖ్యానం. ఈ భట్టుమూర్తి రచించినటువంటి వసు చరిత్రని తిరుమల దేవరాయలకు అంకితం ఇచ్చారు. హరిశ్చంద్ర నలోపాఖ్యానాన్ని మరి శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చారు. అదేవిధంగా మరి ఆయన రాసినటువంటి అలంకార శాస్త్ర గ్రంథమైనటువంటి కావ్యాలంకార సంగ్రహమును మరి ఓబయ్య నరసరాజుకు అంకితం ఇచ్చాడు అనేటటువంటి విషయాలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మరి భట్టుమూర్తి గురించి తెలుసుకోవాలి. మరొక కవి మాదయ్య గారి మల్లన. ఈయన మూఢశ్వాసాల రాజశేఖర చరిత్ర అను ప్రబంధమును రచించి నాదెండ్ల అప్పయ్య మాచ్యునికి అంకితం ఇచ్చాడు. అంటే మరి రాజశేఖర చరిత్ర అను ప్రబంధాన్ని రచించింది ఎవరు అంటే మాదయ్య గారి మల్లన అని పేర్కోవాలి. అదేవిధంగా ఆయన ఈ మూఢశ్వాసాల రాజశేఖర చరిత్రను ఎవరికి అంకితం ఇచ్చారు అని అంటే నాదెండ్ల అప్పయ్య మాచ్యునికి అంకితం చేశాడు అనేటటువంటి విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాదయ్య గారి మల్లన రాసినటువంటి మూఢశ్వాసాల రాజశేఖర చరిత్రలో నాయకుడిగా ఉన్నటువంటి వారు మరి రాజశేఖరుడు కాగా ప్రతినాయకుడుగా వజ్రనాభుడు ఉన్నాడు అని మనం గుర్తించాలి. కాబట్టి వజ్రనాభుడు ప్రతినాయకుడుగా ఉన్నటువంటి ప్రబంధం ఏది అని సింపుల్గా అడగవచ్చు. అప్పుడు మనం మాదయ్య గారి మల్లన మూఢశ్వాసాల రాజశేఖర చరిత్రను గుర్తించాలి. లేదా మరి రాజశేఖరుడు నాయకుడిగా కలిగినటువంటి మరి రాజశేఖర చరిత్రను రాసినటువంటి రచయిత ఎవరు అని అడగొచ్చు. మాదయ్య గారి మల్లన అని మనం చెప్పవలసి ఉంటుంది. ఈ విధంగా మరి మాదయ్య గారి మల్లన గురించి మరొక కవి అయ్యలరాజు రామభద్రుడు. ఈయన అష్టాశ్వాసాల రామాభ్యుదయమును రచించాడు. అష్టాశ్వాసాల రామాభ్యుదయం అంటే 8 అశ్వాసాల రామాభ్యుదయమును రచించాడు అయ్యలరాజు రామభద్రుడు. ఈ ప్రబంధమును రచించి గొబ్బూరి నరసరాజుకి అంకితం ఇచ్చాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా అయ్యలరాజు రామభద్రుడు రచించినటువంటి మరి రామాభ్యుదయం అనేటటువంటి ప్రబంధమునకు ఎన్ని అశ్వాసములు అని అడగొచ్చు. కాబట్టి 8 అశ్వాసాలు, దాన్ని మనం అష్టాశ్వాసాల రామాభ్యుదయంగా గుర్తుంచుకుంటే ఈజీ గుర్తుంటుంది. అదేవిధంగా ఈ అయ్యలరాజు రామభద్రుడు రచించినటువంటి ఈ అష్టాశ్వాసాల రామాభ్యుదయమును ఎవరికి అంకితం ఇచ్చాడు అని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం గొబ్బూరి నరసరాజుకి అంకితం చేశాడు అని గుర్తించాలి. కాబట్టి ఈ విధంగా మనం మరి అష్టదిగ్గజ కవుల్లో ప్రధానమైనటువంటి కవులు 8 మంది అని మనం చెప్పుకున్నాం. ఈ 8 మంది కవులను అష్టదిగ్గజ కవులు అని పేర్కొనడం జరిగింది. వారిలో మనం ఈ వీడియోలో మరి భట్టుమూర్తి, మాదయ్య గారి మల్లన, అలానే అయ్యలరాజు రామభద్రుడు గురించి తెలుసుకోవటం జరిగింది. వీరి మీద ఇలాంటి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి జాగ్రత్తగా మనం స్టడీ చేసి అనేక సార్లు మననం చేసుకుంటూ ఈ వీడియో మరలా వింటూ మనం అధ్యయనం చేసినట్లయితే మరి రాబోయేటటువంటి జేఎల్, డిఎల్, టీజీటీ, పీజీటీ తెలుగుకి సంబంధించినటువంటి ఏ పరీక్షలోనైనా ఈ అంశాలు అడగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ వీడియోని చక్కగా వీక్షించి మీ మిత్రులకు మరి ఫార్వర్డ్ చేసి ఒక లైక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరి దీనితో పాటు ప్రతి ఒక్కరూ కూడా టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు.